హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిక్చర్ పొట్లం ఛానల్. నేను మీ లోకేష్ని. ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే వెంటనే మూవీ రివ్యూస్, వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ వెబ్ సిరీస్ సజెషన్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ రోజు వెబ్ సిరీస్ రివ్యూ వచ్చేసి నెట్ఫ్లిక్స్లో తెలుగులో రిలీజ్ అయిన ఇంద్రాణి ముఖర్జీ ద బరీ ట్రూత్. ఈ డాక్యుమెంటరీ వెబ్ సిరీస్ రివ్యూకి వెళ్లే ముందు మనకి కొంత కాంటెక్స్ట్ అయితే ఖచ్చితంగా కావాలి. అసలు ఎవరు ఈ ఇంద్రాణి ముఖర్జీ, అసలు ఏం చేసింది అని తెలియకుండా డైరెక్ట్గా ఈ సిరీస్ చూస్తే మనకి ఏం ఎక్కదు. అండ్ పైగా ఎవరెవరు ఈ క్యారెక్టర్స్ వస్తున్నారనే కన్ఫ్యూజన్ అయితే ఖచ్చితంగా వస్తుంది సిరీస్ చూసేటప్పుడు. సో ఆ కంటెక్స్ట్ నేను ఇప్పుడు ఇస్తున్నాను. సో ఖచ్చితంగా మీరైతే వీడియో ఎండ్ దాకా చూడండి. అండ్ ట్రస్ట్ మీ, మీరు ఈ వీడియో చూసాక సిరీస్ చూసేటప్పుడు ఖచ్చితంగా నేను చెప్పిన పాయింట్స్ అన్ని గుర్తుకొస్తాయి. అండ్ చాలా అంటే చాలా బాగా అర్థమవుతుంది. అండ్ కొత్త కొత్త ఫ్యాక్ట్స్ అండ్ షాకింగ్ ఇన్సిడెంట్స్ ఇందులో ఉన్నాయని మనకు తెలుస్తాయి. అండ్ ఈ కంటెక్స్ట్ నేను రీసెర్చ్ చేశాక ఈ సిరీస్ అయితే చూశాను. సో ఆ క్యారెక్టర్స్ అండ్ వాళ్ళ మోటివ్స్ అయితే మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది చూసాక. అసలు ఎవరు ఇంద్రాణి ముఖర్జీ అంటే, తిని వచ్చేసరికి ఒక హెచ్ఆర్ కన్సల్టెంట్ అండ్ ఒక మీడియా ఎగ్జిక్యూటివ్ పర్సన్ అనమాట. అండ్ దీనికి టోటల్గా 3 హస్బెండ్స్ అయితే ఉన్నారు. ఫస్ట్ వచ్చేసరికి సిద్ధార్థ దాస్, అండ్ నెక్స్ట్ సంజీవ్ ఖన్నా, నెక్స్ట్ వచ్చేసరికి పీటర్ ముఖర్జీ. వీళ్ళు ముగ్గురుతో ప్రెసెంట్ అయితే విడాకులు తీసేసుకొని డైవర్స్ అయిపోయింది కూడా. 2015లో తన కూతురు అయిన షీనా బోరాని మర్డర్ చేసినందుకు ముంబై పోలీసులు తను అరెస్ట్ చేయడం జరిగింది. అండ్ తర్వాత 6 years తర్వాత తను బయటికి రావడం అయితే జరిగింది. అండ్ కేసు అయితే ఇంకా సాల్వ్ కాలేదు. సో అక్కడ బిహైండ్ ద ఇన్సిడెంట్ ఏంటి అనేది ఈ డాక్యుమెంటరీ వెబ్ సిరీస్ అంతా కూడా చెప్తుంది. సో ఫస్ట్ వచ్చేసరికి తను సిద్ధార్థ దాస్ అండ్ ఇంద్రానికి 2 daughters ఉన్నారన్నమాట, షీనా అండ్ మిఖైల్. ఇద్దరు 1987 అండ్ 1918 తర్వాత ఇయర్స్లోనే పుట్టారు. అండ్ తర్వాత తను వాళ్ళ చిల్డ్రన్స్ అందరినీ తన గ్రాండ్ పేరెంట్స్ కింద వదిలేసి వాళ్ళని చూసుకోమని చెప్పేసి తను కోల్కతాకి అయితే కంప్యూటర్ సైన్స్ చదవడానికి వెళ్ళిందనమాట. అండ్ అక్కడ ఒక పేయింగ్ గెస్ట్ గా ఉండి కొన్ని నెలల తర్వాత సంజీవ్ ఖన్నా అని చెప్పేసి తననైతే మ్యారీ చేసుకుంది. అక్కడ తనకి డాటర్ అయితే కూడా ఉంది. నేమ్ వచ్చేసరికి విధి అనమాట. తను 1997లో పుట్టింది. అండ్ దెన్ తర్వాత 2001లో తను ముంబైకి తన డాటర్ ని కూడా తీసుకొని వెళ్ళింది. 2002లో తను పీటర్ ముఖర్జీని పెళ్లి చేసుకుంది. అండ్ విధి కన్నా తన ఎక్స్ హస్బెండ్ డాటర్ ని కూడా ఈ పూర్తిగా నేమ్ అయితే మార్చేసింది ముఖర్జీ ఫ్యామిలీ కింద. 2005లో ఇంద్రాణి ముఖర్జీ పీటర్ ముఖర్జీకి వాళ్ళ ఫస్ట్ డాటర్ అండ్ సన్ అయిన షీనా అండ్ మైకెల్ ని వాళ్ళిద్దరిని సిబ్లింగ్స్ లాగా పరిచయం చేసింది. యాక్చువల్గా డాటర్ అండ్ సన్, కానీ సిబ్లింగ్స్ లాగా అయితే పరిచయం చేసింది. అండ్ మనకి కూడా ఇన్ఫాక్ట్ 2015 వరకు కూడా అందరికీ తెలిసింది ఏంటంటే వాళ్ళిద్దరు సిబ్లింగ్స్ అనే తెలిసి ఇంద్రాణి ముఖర్జీకి, కానీ రియల్ ఫ్యాక్ట్ వచ్చేసరికి వాళ్ళు డాటర్ అండ్ సన్. సో 2012 April 24th నైట్ తర్వాత నుంచి షీనా బోర్ అయితే కనపడకుండా ఉంటుంది. సో తను ఎక్కడికి వెళ్ళింది అండ్ 2015లో ఈ ఇంద్రాణి ముఖర్జీ గారిని ఎందుకు అరెస్ట్ చేశారు అండ్ తినికి ఆ మర్డర్కి లింక్ ఏంటి, అసలు తిను చేసిందా లేకపోతే ఉన్న బ్యాక్గ్రౌండ్ కాన్స్పిరసీ ఉందా అనేది తెలియాలంటే మనం ఈ డాక్యుమెంటరీ సిరీస్ అయితే చూడాల్సిందే. సో రీసెర్చ్ చేశాక నేను వెళ్ళి ఒకసారి డాక్యుమెంటరీ స్టార్ట్ చేయడం చూశాక చాలా వరకు ఏదైతే నేను చెప్పానో అవి కవర్ అయ్యాయి. బట్ బిహైండ్ ద సీన్స్ ఇంకా ఏం జరిగింది అసలు కోర్టులో కానివ్వండి, ఒక్కొక్కరి పర్స్పెక్టివ్ కానివ్వండి, అండ్ అక్యూజ్డ్ పర్స్పెక్టివ్స్, అందరి పర్స్పెక్టివ్స్ వాళ్ళు చెప్పడం జరిగింది. సో దీని ద్వారా చాలా ఫ్యాక్ట్స్ తెలిసాయి అండ్ కొన్ని షాకింగ్గా కూడా ఉన్నాయి. ఎస్పెషల్లీ ఇంద్రాణి ముఖర్జీ వాళ్ళ ఫాదర్ గురించి ఒక ట్రూత్ అయితే చెప్తుంది. సో దట్ వాస్ టోటలీ డిస్టర్బ్డ్. బట్ ఎవరు కరెక్ట్ అనేది మనకి ఇంకా తెలీదు. అండ్ చాలా ఫ్యాక్ట్స్ కూడా ఇంకా దాచిపెట్టారైతే అనిపించింది. లైక్ ఇంద్రాణి ముఖర్జీ గారు అసలు ఓపెన్ అవుతారేమో, చాలా చెప్పేస్తారు అనుకున్నాను. బట్ సిరీస్ చూసాక ఇంకా చాలా ఫ్యాక్ట్స్ అయితే దాచున్నాయి. సో ఎవరు నిజం చెప్తున్నారు లేకపోతే ఎవరు అబద్ధం చెప్తున్నారని మనం ఇంకా కనిపెట్టలేము. కానీ అలా అని చెప్పి ఇంద్రాణి ముఖర్జీ గారు మర్డర్ చేశారని నేను అన్నాను. బట్ తను కూడా నిజం చెప్తుందో కూడా తెలియట్లేదు. సో ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తున్నారు, కానీ లాస్ట్కి అందరు నిజాలు చెప్తున్నారు అనిపిస్తుంది. సో అట్లయితే అనిపించింది. సిరీస్లో ఇంకొన్ని ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడుకుంటే, బెయిల్ వచ్చిన తర్వాత ఆ టయానికి 2022 ఇయర్ ఆ టయానికి 237 విట్నెసెస్ అయితే వాళ్ళు ప్రాసిక్యూషన్ చేశారు. బట్ 185 మాత్రమే ఎగ్జామిన్ కరెక్ట్గా చేయబడ్డారు. అండ్ దాని నుంచి రిజల్ట్ కూడా వాళ్ళు ఏమీ కన్క్లూడ్ చేయలేకపోయారు. అండ్ దేర్ వాజ్ నో సైన్ ఆఫ్ ట్రయల్ కంప్లీటింగ్ సూన్ అని కూడా ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ స్టిల్ ఇంకొక 185 విట్నెస్ని అయితే వాళ్ళు రిమైన్ టు బి ఎగ్జామిన్ అని చెప్పేసి చెప్పారు. సో ఈ కేసు పరంగా చూసుకుంటే దిస్ ఈజ్ నాట్ గోయింగ్ టు బి ఎండ్ సూన్. ఇంకా మన షీనా బోరా బతికే ఉందా లేదా అన్నది కూడా డౌట్గానే ఉంది. ఎందుకంటే ఒకనొక టైంలో ఇంద్రాణి ముఖర్జీ గారు కూడా తను బతికే ఉందని చెప్పి క్లెయిమ్ అయితే చేశారు. అండ్ ఆ సిరీస్లో ఒక పాయింట్ కూడా ఉంటుంది దీని గురించి. సో అది నిజమా కాదా అనేది స్టిల్ అది అన్నోన్ చెప్పచ్చు. సో పాజిటివ్ పాయింట్ ఆఫ్ ద సిరీస్ గురించి మాట్లాడుకుంటే, నవేడేస్ నెట్ఫ్లిక్స్ ఈస్ బ్రింగింగ్ గుడ్ కంటెంట్ డాక్యుమెంటరీ బేస్డ్ సిరీస్ అనమాట. అండ్ లైక్ రియల్ ఇన్సిడెంట్స్ మీద బేస్ చేసుకొని వాళ్ళు ఒక గుడ్ కాంటెంట్ అయితే ఇస్తున్నారు. మూవీస్లో అంతా మనం ఫిక్షనల్ క్యారెక్టర్స్ టైప్ ఆఫ్ చూస్తూ ఉంటాం. బట్ ఇలాంటి కైండ్ ఆఫ్ డాక్యుమెంటరీ సిరీస్ చూశాక మనకి చాలా వరకు కొన్ని ఫ్యాక్ట్స్ అండ్ ఆ ఇన్సిడెంట్ ఎలా జరిగింది అనేది వాళ్ళు చాలా బాగా రీక్రియేట్ చేస్తారు. అండ్ అందరి పర్స్పెక్టివ్స్ మనకి చూపిస్తారు. సో అందులోంచి మనం ఏం తీసుకున్నాం అనేది మనకి మన వరకే ఉంటుంది, మన ఒపీనియన్ అది. ఓవరాల్ రివ్యూ వచ్చేసి అసలు ఇంద్రాణి ముఖర్జీ ఎవరు ఏంటి అండ్ ఆ ఇన్సిడెంట్ ఏంటి అనేది తెలియాలని క్యూరియాసిటీ ఉంటే ఎస్, ఇట్స్ ఫర్ యూ అండ్ వర్త్ వాచింగ్ యాజ్ వెల్. మీరు కూడా సిరీస్ చూశాక మీకేం అనిపించిందో ప్లీజ్ డూ కమెంట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.